గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇటువంటి విధానం లేక కాంపిటేటివ్ మెథడ్లో టెండర్లు జరిగినాయి. ఆ టెండర్లను రద్దు చేసి వీళ్ళంతా కూడా కూడబలుక్కొని అదే కాంట్రాక్టర్లకు ఆ కంపెనీ పేరు మీద కాకుండా వాళ్ళ సిస్టమ్ కన్సర్న్ వాళ్ళ అనుయాయులకు ఈరోజు +7 మీద టెండర్లు కట్టబెట్టి కమిషన్లు కొల్లగొడతా ఉన్నారు. ఉదాహరణకు నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు గతంలో వెంకటేష్ ఖని అనే టెండర్ బీఆర్ఎస్ హయాంలో మైనస్ టెండర్ ఉండే. ఇప్పుడు వీళ్ళు 2025లో దాన్ని రీటెండర్ చేసి మళ్ళీ ప్లస్లో అప్పగట్టారు. అట్లనే ఎస్ఆర్పి OC2 శ్రీరాంపూర్ గతంలో మైనస్ టెండర్ ఉండే. ఇప్పుడు ఆ మైనస్ టెండర్ను రద్దు చేసి మళ్ళీ టెండర్ నిర్వహించి ప్లస్ టెండర్ కుమ్మక్కి చేసి రింగు చేసి సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి వారి అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే ఎస్ఆర్పి OC2 ఎక్స్పాన్షన్ 2025 ఇది టెండర్ ఇప్పటికి 3 సార్లు వాయిదా వేసిండ్రు. ఇది కూడా కట్టబెట్టడానికి ఇంకా డీల్ సెటిల్ కాక వాయిదాలు వేసుకుంటూ ఇప్పుడు వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గతంలో జరిగిన టెండర్లను రద్దు చేసి తిరిగి తమ అనుయాయులకు రింగు చేసి కోట్లాది రూపాయల కమిషన్లు మాట్లాడుకొని టెండర్లు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో మూడవ కోణం ఉంది ఇందులో. గతంలో సింగరేణి ఏం చేసేదంటే డీజిల్ బల్క్గా IOC నుంచి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, ఇది కూడా ఒక కేంద్ర ప్రభుత్వ రంగ రాష్ట్ర ప్రభుత్వ రంగ సబ్సిడరీ సంస్థ, డైరెక్ట్గా డీజిల్ తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు డీజిల్ వాళ్ళు సరఫరా చేసి పని మాత్రమే చేయించుకునేవాళ్ళు. కానీ వీళ్ళ కమిషన్ల కోసం, వర్క్ వాల్యూ పెంచడం కోసం, పర్సంటేజీల కోసం ఇప్పుడు ఏం చేసిండ్రు, డీజిల్ను కూడా కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేసినారు. అప్పుడు ఏమైంది, 50 కోట్ల పని 100 కోట్లు అవుతుంది, డబుల్ అవుతుంది. పర్సంటేజ్ 50 కోట్ల మీద 10% మాట్లాడుకుంటే 100 కోట్లు డీజిల్ కూడా కలిపితే 100 కోట్ల మీద 10% వస్తుంది కదా. కమిషన్ల కోసం సింగరేణి ఇచ్చేటువంటి డీజిల్ విధానాన్ని రద్దు చేసి దాన్ని కాంట్రాక్టర్ ఖాతాలో జమ జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పర్సంటేజీలు కొల్లగొట్టే కొత్త విధానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల సింగరేణికి బాగా లాస్. ఎప్పుడైనా కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించినప్పుడు 18% GST కట్టాల్సి ఉంటుంది. నువ్వు 50 కోట్లు పని చేస్తే 50 కోట్ల మీదనే నీకు GST కట్టాలి. ఇప్పుడు డీజిల్ కూడా కలిపితే ఏమవుతుంది, అది డబుల్ రేట్ అవుతుంది, 100 కోట్లు అవుతుంది 50 కోట్ల పని. ఇప్పుడు 100 కోట్ల మీద GST కడితే సింగరేణి సంస్థకు నష్టం కదా. అంటే ఈ రకంగా సంస్థకు నష్టమైనా సరే మాకు కమిషన్లు పెరగాలి, మాకు కమిషన్లు వస్తే చాలు అని చెప్పి ఈ కొత్త డీజిల్ విధానాన్ని కూడా తీసుకొచ్చి ఇటు సంస్థకు నష్టం చేస్తున్నారు, మరోవైపు వీళ్ళు కమిషన్లు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎవరి కన్సర్న్లో జరుగుతుంది, ముఖ్యమంత్రి గారి దగ్గరి సన్నిహితుడు, ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఎవరికి టెండర్ రావాలన్నా, ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ రావాలన్నా ఆయన ఆజ్ఞ లేనిదే సర్టిఫికెట్ రాదు, టెండర్ దక్కదు. ఒక రింగ్ లీడర్, ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టినారు. ఒక్కొక్క దానికి ఒక గ్యాంగ్ లీడర్. సింగరేణికి కూడా ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టి ఇలా ఆయన కనుసన్నల్లో ఇక్కడ సైట్ విజిట్ సర్టిఫికెట్లు, టెండర్లు దక్కించుకునేటువంటి విధానాన్ని ఇలా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నా, చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా, నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని CBI విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను CBIకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద CBI విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు CBI విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను CBIకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే 2 సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ CMD లేడు. వీళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా, వీళ్ళ అరాచకాలను చేసుకునే విధంగా ఇన్ఛార్జ్ MDలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ సింగరేణిలో నడిపిస్తూ ఉన్నారు. జనరల్గా సింగరేణికి ఒక సీనియర్ మోస్ట్ IAS అధికారిని, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్లో ఉండే సీనియర్ అధికారులను సింగరేణి CMDగా పెడుతూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ CMDయే లేడు, ఒక రెగ్యులర్ JMD లేడు,
రెగ్యులర్ డైరెక్టర్లు లేరు. ఇన్ఛార్జీలను పెట్టి ఈ అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపినారు. తమ యొక్క అడ్డగోలు వ్యవహారాలు, తమ పర్సంటేజీలు, తమ చీకటి ఒప్పందాలు, కాంట్రాక్టర్లు దక్కించుకోవడానికి వీళ్ళు ఇన్ఛార్జీల పాలన కొనసాగిస్తూ ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు లేరని నేను అడుగుతా ఉన్నా. నేను భట్టి గారిని అడుగుతా ఉన్నా, భట్టి గారు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీరు లేదని చెప్పి 9E బ్లాక్ను రద్దు చేసినారు కదా, మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణికి ఒక నిజాయితీ కలిగిన ఒక ఉన్నత అధికారిని సీఎండీగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన ఈ సింగరేణి సంగతి ఏమో ఇట్లా ఉన్నది. గతంలో ఈ క్యాబినెట్ ఒక దండుపాలెం మూట అని చెప్పి నేను ఆరోపిస్తే నా మీద ఈ మంత్రులంతా కూడా విరుచుకపడ్డారు నా మీద. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ దండుపాలెం మూట కాకపోతే ఏంది? మీరే బయటపడుతున్నారు కదా, తన్నుక సస్తున్నారు కదా. ఇప్పుడు ఈ 9E బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దండుకుంటేనే కదా ఇదంతా విషయం బయటకు వచ్చింది. ఇలా బొగ్గు టెండర్లలో, సింగరేణి టెండర్లలో రేవంత్ రెడ్డి గారు వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి గారు. నాకు దక్కాలంటే నాకు దక్కాలి, నా మనుషులకు దక్కాలంటే నా మనుషులకు దక్కాలని ముగ్గురు మధ్య వాటాల పంచాయతీ కాకపోతే ఏంది ఇది? పాపం మధ్యలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశువులు అయిపోయినారు. మీ వాటాల పంచాయతీకి, మీ టెండర్ల పంచాయతీకి, మీ కాంట్రాక్టర్ల పంచాయతీకి ఐఏఎస్ అధికారులను ఎందుకు బలి చేస్తున్నారు? జర్నలిస్టులను ఎందుకు బలి చేస్తున్నారు? మీరు తన్నుక సచ్చింది నిజం, వాటాల కోసం కొట్టుకున్నది నిజం, నాకంటే నాకు టెండర్ అని చెప్పి తన్నుకున్నది నిజం. దీంట్లో జర్నలిస్టులు ఏం పాపం చేసిండ్రు? ఇది ముగ్గురు దన్నుకున్నారు. గతంలో మీరు చూశారు డెక్కన్ సిమెంట్స్ యజమానిని ముఖ్యమంత్రి గారి ఇంటికి ఎదురుగా గెస్ట్ హౌజులో తుపాకీ పెట్టి వసూలు చేసిండ్రు అని స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పారు. అది ఎవరు చేసిండ్రు? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్పి మంత్రి గారి కుమార్తె చెప్పింది. అంటే మీరు అక్కడేం జరిగింది? ముఖ్యమంత్రి వర్సెస్ కొండా సురేఖ గారు. ఏం పంచాయతీ? వ్యాపారవేత్తల దగ్గర తుపాకులు పెట్టి బెదిరించిన వసూలు చేసిన డబ్బుల్లో వాటా పంచాయతీ. అక్కడేమో డెక్కన్ సిమెంట్స్ యాజమాని ఇచ్చిన డబ్బుల్లో వాటాల పంచాయతీతోని ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి మధ్యలో పంచాయతీ చూశాం. మరో పంచాయతీ టెండర్ల పంచాయతీ. సమ్మక్క సారక్క మేడారం టెండర్లలో దేవాదాయ శాఖ టెండర్లు పిలిచి టెండర్లు ఫైనల్ చేస్తే తనకు దక్కలేదని, పొంగులేటి గారి కంపెనీకి దక్కలేదని టెండర్లే రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి ఆ టెండర్ల విధానాన్ని R&B శాఖకు బదిలీ చేసి టెండర్లు దక్కించుకున్నది పొంగులేటి గారి కంపెనీ కాదా? అంటే సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరి మధ్యలో వైరం మనం ఓపెన్గా వాటాల కోసం, కాంట్రాక్టర్ల కోసం పోరాడుకున్నది మనం చూడలేదా? దేవాదాయ శాఖ టెండర్లు పిలిచింది నిజం, టెండర్లు వేరే కాంట్రాక్టర్కు దక్కింది నిజం, తనకు దక్కలేదని ఆ టెండర్లు రద్దు చేసింది నిజం, దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు టెండర్లు పిలిచే అవకాశం ఇచ్చింది నిజం, ఆ టెండర్ పొంగులేటి కంపెనీ దక్కించుకున్నది నిజం. ఇంత ఓపెన్గా కాంట్రాక్టర్ల కోసం ఇద్దరు మంత్రుల మధ్య తగువు చూసాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వర్సెస్ జూపల్లి గారు. నా అల్లునికి కావాలంటే నా కొడుకు కావాలి, అదేమంటారు చూడు, హాలోగ్రామ్ టెండర్, సీల్ హాలోగ్రామ్ టెండర్లలో అల్లుడికి కావాలని మంత్రి గారు, కొడుకు కావాలని మంత్రి గారు, అల్లుడికి కావాలని ముఖ్యమంత్రి గారు. ఇద్దరి మధ్య పంచాయతీ ఎక్కడికి పోయింది? పాపం ఒక నిజాయితీ గల అధికారి, ఒక ఐఏఎస్ అధికారి బలైపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు వర్సెస్ ఎక్సైజ్ మంత్రి గారు, హాలోగ్రామ్ టెండర్ల పంచాయతీ. మొన్న చూసినాం, కోమటిరెడ్డి గారిది కూడా చూసినాం. అరే నేను అసెంబ్లీలోనే చెప్పినా, ఇక ఒక్క సినిమాకు కూడా అనుమతి ఇచ్చేదే లేదు, ప్రివ్యూ షో లేదు, రేట్లు పెంచేది లేదు,
నేను సంతకం పెట్టకుండానే జీవోలు వస్తున్నాయని ఆయనే బహిరంగంగా చెప్పిండు, వీడియోలు మనందరం చూసినాం. అంటే సినిమాలకు ప్రివ్యూ షోలు రేట్లు పెంచుకునే దాంట్లో వాటాల పంచాయతీ, ముఖ్యమంత్రి వర్సెస్ కోమటిరెడ్డి గారు. ఇది నేను చెప్పలే, కోమటిరెడ్డి గారే చెప్పిండ్రు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారని. టెండర్ల పంచాయతీ, వాటాల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ, బెదిరించి సంపాదించుకున్న డబ్బులు పంచుకోవడంలో పంచాయతీ. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్? ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చూసి కదా మిమ్మల్ని గెలిపించింది. 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, వాటాల పంచాయతీలు ముందుకు వచ్చినాయి. వాటాల కోసం తనఖా చేస్తున్నారు మీరంతా. అరే మొన్న చూసినాం కదా, ఆయన పేరేంది, మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసిండు. 8 కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం. 8 కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు, బండ్లు గుంజుకునుడు. కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చిండు కదా. ఏది యాక్షన్, ఏది సిట్, ఏది? మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను వేధించడానికి సిట్ల మీద సిట్లు, కమిషన్ల మీద కమిషన్లు. మరి వీటి మీద సిట్లేవి, కమిషన్లేవి? నేను అడుగుతున్న, కాకీ బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శోధర్ రెడ్డి గారు, మీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయింది? కాంట్రాక్టర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి ఎందుకు అరెస్ట్లు అయితే లేవు? ఏమైంది కాకీ బుక్కు? సజ్జనార్ బాగా మాట్లాడినావు కదా, మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా, నేను మీతో మాట్లాడతానా, మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా. ఏమైంది నీ రూల్ బుక్కు? సజ్జనార్, నీకు ఇవేం కనబడతలేవా? నేను అడుగుతా ఉన్నా. ఇది ఒక దండుపాలెం ముఠా తయారైపోయింది. రాష్ట్రం పరువు తీస్తూ ఉన్నారు మీరు. తెలంగాణ ది బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని కేసీఆర్ గారు చూపించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా కేసీఆర్ గారు చూపించారు. అద్భుతమైన పురోగతి సాధించింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు వచ్చిన తర్వాత వాటాల పంచాయతీలు, కాంట్రాక్టుల పంచాయతీలు, బెదిరింపులు, భూ కబ్జాలు, దీంట్లో మీరు ప్రగతి సాధిస్తూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇంకో మాట వచ్చింది మొన్న మీడియాలో, రేవంత్ రెడ్డి తెలియకుండానే సిట్టేసిండ్రు అంటే. రేవంత్ రెడ్డే హోమ్ మినిస్టరు, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టు పడుతుందా? ఎట్లొచ్చింది ఆ సిట్టు? ఒకవేళ రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టే వస్తే ముఖ్యమంత్రిగా యు ఆర్ ఫెయిల్. ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్. నీకు పాలన మీద పట్టు లేదు, నీకు పరిపాలన మీద పట్టు తప్పింది. నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు ఆ కుర్చీకి. నీకు తెలియకుండా సిట్ వచ్చింది నిజమే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా కుర్చీకి పనికిరావు. యు ఆర్ ఫెయిల్డ్ టు అడ్మినిస్టర్ ది స్టేట్. మీరేమన్నా సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ముఖ్యమంత్రి తెలియకుండానే సిట్ వస్తుందా? రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో రైతులు ఆశగా ఎదురు చూసినారు. సంక్రాంతికే నువ్వు రైతు బంధు ఇస్తామని ఎదురు చూశారు యాసంగి పంటకు. సరే సంక్రాంతికి ఇయ్యలేదు, నిన్న క్యాబినెట్ మీటింగ్లోనైనా రైతు బంధు ఇస్తావేమోనని ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగిలింది. అరేగా ఎరువుల కొరత ఉంది, దాని మీద ఏమైనా క్యాబినెట్ మాట్లాడుతుందేమో అనుకున్నాం. రైతు బంధు గురించి ఒక ప్రకటన వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు రైతులు. కానీ మేడారంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రైతు బంధు ఊసే లేదు, ఎరువుల కొరత గురించి చర్చే లేదు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇలా 20 లక్షల మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో గా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక చర్చ తీసుకుంటారేమో, నిర్ణయం తీసుకుంటారేమో అని ఎదురు చూసిన 20 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు నిరాశ మిగిల్చినావు కదా నువ్వు. అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి?
రాహుల్ గాంధీ మన ముఖ్యమంత్రి